రాశులు వస్తాయి. ఇది ఈ 12 పౌర్ణమిలో 4వ పౌర్ణిమ. ఇది పూర్తిగా గురువుకి కేటాయించబడినటువంటి పౌర్ణిమ. ఎందుకు గురు పౌర్ణిమ అంత విశిష్టతను సంపాదించుకుంది అంటే ఇది వ్యాస పౌర్ణిమ అంటారు. అంటే ప్రథమంగా వ్యాసుడు జన్మించినటువంటి రోజు. వ్యాస భగవానుడు ఎవరు అంటే ఇవాళ మనం ఇంత మాట్లాడగలుగుతున్నాం, ఇన్ని శబ్దాలు వచ్చాయి అంటే దానికి కారణం వ్యాసుడు. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం. వ్యాసుడు మాట్లాడిందా, ఎవరు మాట్లాడినా చెప్పాలి అంటే ఆయన ఇచ్చినటువంటి భాషా సంపద. అటువంటి వ్యాస భగవానుడు సత్యవతికి పరాశర మహర్షికి జన్మించాడు ఈరోజు ఆషాఢ పౌర్ణమి రోజు. ఇక వ్యాసుడు జన్మించిన తర్వాత ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే అనంత వేద రాశి. వేదాలు ఒక కుప్పగా పడి ఉన్నాయి, ఏమీ తెలియట్లేదు. అట్లా ఉన్నటువంటి వేద రాశిని 4గా విభజించాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలుగా విభజించి తర్వాత మహాభారతాన్ని రచించాడు. మహాభారతం అంటే ఇప్పుడు మనందరికీ తెలిసినటువంటి చక్కటి విషయాలన్నీ దానిలో ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ మహాభారతంలోనే. మహాభారతంలో ఉన్నటువంటి విషయాలే ఇప్పుడు జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్న విషయాలే మహాభారతంలో ఉన్నాయి కనుక మహాభారతాన్ని చదివితే చాలు. ఇంకా ఆయన గురు పరంపరని కొనసాగిస్తూ వచ్చాడు. అసలు గురువు ప్రథమంగా ఆయన ఒక 10,000 మంది శిష్యుల్ని తయారు చేశాడు కాశీలో. ఇప్పటికీ వ్యాసపీఠం అని చాలా పేరు అక్కడ. వ్యాసపీఠం అని ఇప్పటికీ రాసి పెట్టి ఉంటుంది. ఆ వ్యాసపీఠం మీద కూర్చొని 10,000 మంది శిష్యులకి బోధించాడు. ఆ తర్వాత పరంపరలా వాళ్ళ తర్వాత గురువులు అవ్వటం, ఆ పరంపర కొనసాగుతూ వస్తుంది. భారతీయ వైభవం అంతా గురు వైభవమే. గురువులు ఉన్న కారణంగానే భారతదేశం ఇంత వైభవంగా ఉంది. గురు పరంపర అంత గొప్పది. అందుకే విక్రమార్కుడు, మనం బట్టి విక్రమార్కుడు కథలు వింటూ ఉంటాం. విక్రమార్కుడు ఒకసారి ఒక చిన్న పూరి గుడిసెలోకి వెళ్ళాట. వెళ్తే బట్టి అడిగేట, ఏంటి ఆ పూరి గుడిసెలోకి వెళ్ళి నువ్వు రాజువి నమస్కరించి వస్తున్నావు అని అడిగితే దానికి ఆయన సమాధానం చెప్పేట, గురువు చాలా గొప్పవాడు. గురువుకి ఉన్నటువంటి స్థితి మనం ఎంత గొప్ప రాజైనా, దేశానికి రాజు అవనివ్వండి, లేకపోతే డాక్టర్ అవనివ్వండి, కలెక్టర్ అవనివ్వండి, గురువు గారు వస్తే లేచి నిలబడవలసింది. గురువు అంత గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు గురువు. ఎందుకంటే అంధకారం, చీకట్లో ఉంటారు. చీకటి అంటే మనకు కనిపించేటువంటి డార్క్నెస్ కాదు, ఏమీ తెలియనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి గురువు బోధిస్తాడు. కనుక గురువు చాలా గొప్పవాడు. మీకు మంచి కథ చెప్తాను నేను. ఏంటి అంటే ఒకసారి 2 పిల్లలు ఆడుకుంటున్నారు ఒక పాఠశాల ముందు. ఆడుకుంటూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి ఒక పెద్ద ఆయన పిలిచారు. ఏంటయ్యా ఇద్దరు ఆడుకుంటున్నారు, మీ గురువు గారు రాలేదా, క్లాసు జరగట్లేదా అని అడిగారు. అడిగితే దానిలో ఒక విద్యార్థి ఏం చెప్పాడు, మా గురువు గారు రాలేదండి అన్నాడు. ఇంకో విద్యార్థి ఏం చెప్పాడంటే, గురువు గారు వచ్చారు కానీ మాకే ఆడుకోవాలనిపించి వచ్చి ఆడుకుంటున్నాం అని చెప్పాడు. ఇదేంటి ఇలా చెప్పాడని ఆయన ఏం చేశారంటే ఒక వ్యక్తిని పంపించి అసలు వీళ్ళు గురువు గారు వచ్చారా లేదా వెళ్ళి చూసిరండి అని చెప్పారు. వెళ్ళి ఆయన చూసి వచ్చాడు, గురువు గారు రాలేదు. ఆ విషయాన్ని తీసుకొచ్చి అక్కడ చెప్పారు, గురువు గారు రాలేదండి అని. ఆ పిల్లలిద్దరిని పిలిచి ఈ పిల్లవాడు కరెక్టే చెప్పాడు, గురువు గారు రాలేదని, నువ్వెందుకు గురువు గారు వచ్చారని అబద్ధం చెప్పావు అంటే దానికి ఆ శిష్యుడు చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా, గురువు గారు రాలేదండి కరెక్టే, కానీ ఆయన రాలేదు అంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. మా గురువు గారు చాలా గొప్పవారు, మరి ఆయన రాలేదని మేము మాత్రం ఏం చేశాము, వెళ్ళి కూర్చొని నిన్న చెప్పినటువంటి పాఠాన్ని వల్ల వేసుకోవాలి, నిన్న చెప్పిన పాఠాన్ని చదువుకోవాలి, కానీ మేము అది చేయట్లేదు, వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నాం అంటే మాకు కలిగిన బుద్ధి ఇది, అందుకని మేము ఆడుకుంటున్నాం కాబట్టి ఇందులో మా గురువు గారు తప్పేమీ లేదు అని చెప్పాడు. అంటే శిష్యుడు ఎంత గురువుని ఎంత బాగా స్వీకరించాడో అర్థం చేసుకోండి. అది గురువు యొక్క గొప్పదనం. భారతదేశంలో గురు పరంపర ఎంత గొప్పదంటే అలెగ్జాండరు దేశాన్ని అంత ప్రపంచ విజేత ఆయన జయించి చివరిగా భారతదేశాన్ని జయించాలని వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన గురువు గారు అరిస్టాటిల్ అడిగాడు ఎక్కడున్నామని. అడిగిన దానికి సమాధానంగా ఆయన ఏం చెప్పాడు తెలుసా, భారతదేశం వెళ్ళానండి, ప్రపంచాన్ని అంతా గెలిచాను, భారతదేశాన్ని కూడా గెలవాలి అని. అయితే ఆయన చెప్పినటువంటి ఏమడిగారంటే ఆయన, నువ్వు అన్నీ తీసుకొస్తావు కదా, అంటే గెలిచిన ప్రతి చోట నుంచి తెచ్చుకుంటూ ఉంటారు గుర్తుగా, అలాగా ఇప్పుడు నాకు భారతదేశం నుంచి ఒక గురువు గారిని తీసుకొస్తే ఆ గురువు గారి దగ్గర నేను అన్ని విద్యలు నేర్చుకుంటాను. అంటే భారతదేశంలో ఉన్న గురువుకు ఉన్నటువంటి
ప్రాముఖ్యత అంత గొప్పది. కనుక అలాంటి గురు పరంపరని కొనసాగిస్తున్నటువంటి మన పాఠశాలలో ఉన్న గురువులందరికీ కూడా మీరు ధన్యవాదాలమ్మా. ఒక్కసారి శ్లోకం కూడా చెప్పండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇందాక మంచి శ్లోకం చెప్పారు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటువంటి అంధకారంలో ఉండిపోయిన వాళ్ళకి గురువు చక్కగా జ్ఞానం అనేటువంటి కాటుకని, చక్షువులు అంటే నేత్రాలు, కళ్ళకి కాటుకని దిద్దినట్టుగా జ్ఞానం అనేటువంటి కాటుకని దిద్దుతాడు. అందుకని గురువు గొప్పవాడు. అందుకని గురువు యొక్క స్థానం ఎప్పటికీ ఉన్నతమైనదే. ఈ గురు పరంపరని కొనసాగిస్తున్నటువంటి గురువులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు.